మరి భారీ ఎత్తున ప్రొటెస్ట్ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాము. మీరు చూడండి, నీట్ పేపర్ లీక్ ద్వారా 22 లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కానీ, సిబిఎస్ఈ డిస్క్రిపెన్సీస్ వల్ల 18 లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కానీ, ఒకవైపు మరి ఆర్థిక మాంద్యం రూపాయి విలువ డాలర్ కి కంపేర్ చేస్తే 96 రూపాయలైంది. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు చెప్తారు, లే రూపాయి విలువ తగ్గుతలేదు, డాలర్ విలువ పెరుగుతుందని చెప్పేసి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మరొక వైపు చూడండి, మనము ప్రపంచంలో విశ్వగురు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాము, కానీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా ఈరోజు పనిచేస్తా ఉన్నాయి. మరి ఇంటర్నల్ సెక్యూరిటీ చూడండి, మణిపూర్ కొన్ని సంవత్సరాల నుంచి కాలిపోతా ఉంది. ప్రధానమంత్రి ఈ రోజు వరకు కూడా మణిపూర్ పోయింది లేదు. విద్యార్థులను మోసం చేసి విద్యార్థులు ఇంత అవస్థపడతా ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ సిగ్గు లేకుండా ఇంకా పదవిలో కొనసాగుతా ఉన్నాడు. ఇంకోవైపు రోడ్లు కడుతున్నాము, డ్యామ్లు కడుతున్నామని చెప్పి చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వము ఎక్కడ చూస్తే అక్కడ మరి బ్రిడ్జులు కూలిపోతా ఉన్నాయి, రోడ్లు వేసిన వెంటనే పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో మనం అందరం కూడా గమనించాలి. ఎథనాల్ స్కామ్, పెట్రోల్ ఎథనాల్ కలుపుతా ఉన్నారు, బండ్లు ఖరాబ్ అవుతుందని చెప్పేసి అందరూ మొత్తుకుంటున్నారు కానీ ఎథనాల్ కలుపుతా ఉన్నారు. మరి ఎథనాల్ కలిపినందుకు ధరలు ఏమైనా తగ్గిస్తున్నారా అంటే ధరలు తగ్గింపు లేదు. అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి, ఎన్ని రైల్వే యాక్సిడెంట్లు జరిగినాయి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ ఏ ఒక్క మంత్రి అయినా బాధ్యత తీసుకుంటా ఉన్నాడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. గతంలో కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి 26/11 అటాక్ చేసినప్పుడు మరి ఆ టెర్రరిస్టులను వెంటనే పట్టుకొని అక్కడికక్కడే హతమార్చినా కానీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేసిండు, మహారాష్ట్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేసిండు. ప్రజలకు జవాబుదారీతనం ఉండే. కానీ ఈ ప్రభుత్వం ఎన్ని ఘోరాలు నేరాలు చేశా కానీ ప్రజలు మీ కర్మ మీరు అనుభవించండి, మేము మాత్రం పక్కకు జరగమని చెప్పేసి సిగ్గు లేకుండా కొనసాగుతా ఉన్నారు. దేశంలో ఉన్న మరి వ్యవస్థలన్నింటినీ కూడా ఈడీ, సిబిఐ ద్వారా వేధించి వాటన్నిటిని అదాని చెప్పు చేతులకు పోయేటట్టు ఈ నరేంద్ర మోదీ చేస్తా ఉన్నాడు. నరేంద్ర మోదీ ఈ దేశ జనాభా కోసం పనిచేస్తలేడు, కేవలం అంబానీ అదాని ఇద్దరం కోసమే పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజు ఇరాన్ అమెరికాతోని ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తా ఉంటే దాని ఫలితం భారతదేశం అనుభవిస్తా ఉంది. ఈ రోజు రష్యా మనకి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మనం ఎందుకు కొంతలేం? మనం ఏమన్నా అమెరికా కింద సామంత రాజ్యమా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బంగ్లాదేశ్ దేశ ఏర్పాటుల అమెరికా దేశానికి వెళ్లి మరి మీరు సహకరించకపోయినా సరే బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి తీర్థమని చెప్పేసి అమెరికా కళ్ళలో సూటిగా చూసి చెప్పిన చరిత్ర భారతదేశాన్ని. మరి అటువంటి చరిత్ర కలిగిన భారతదేశాన్ని ఈ రోజు అమెరికా కాళ్ళ మోకరిల్లే విధంగా నరేంద్ర మోదీ గారు వివరించడం, ఇది యావత్ దేశ 140 కోట్ల జనాభాను అవమానించడమే. ఇక చాలు. భారతదేశ ప్రజలు కానీ విద్యార్థులు కానీ అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇక దీనిపైన యుద్ధం ప్రకటించినాము. ఈ రోజు హైదరాబాద్ నగరంగా దేశవ్యాప్తంగా జరగబోయే ఉద్యమాన్ని హైదరాబాద్ నగరంలో ఈ రోజు ప్రారంభించబోతా ఉన్నాము. ఖచ్చితంగా నరేంద్ర మోదీ కుర్చీ నుంచి జరగాలి. అతి ముఖ్యంగా ఈ దేశ యువతను విద్యార్థులను మోసం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఇవన్నీ జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఈ రోజు నుంచే ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం ముందుకు సాగుతాం. దేనికైనా ఈరోజు ర్యాలీ దేనికి నిర్వహించారు? దేశంలో మోదీ గారి రాక్షస పాలనలో భాగంగా ఈరోజు విద్యార్థులకు, ప్రజలకు అన్ని విధాలుగా కష్టాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఎంతో జీవితకాలం కష్టపడి ఎగ్జామ్ రాస్తే కూడా మోదీ గారి ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరించి ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కూడా ప్రజల జీవితాలతోని, విద్యార్థుల జీవితాలతో ఆడుకొని వాళ్ళకి ఈరోజు జీవితం ప్రశ్నార్థకంగా కావడానికి కారణమైనటువంటి కేంద్ర మంత్రి మోదీ ఇమ్మీడియట్ గా గద్దె దిగాలి. అసమర్థ పాలన అంతమందించాలంటే ఈ ప్రభుత్వం ఉండొద్దు, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అదేవిధంగా పెట్రోలు సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బందికరమైన నిత్యావసర వస్తువులు ప్రతి విషయానికి ప్రభావితం చేస్తున్న ఈ పెట్రోలు అసమర్థ పాలనకు నిదర్శనం. మోదీ కూడా గద్దె దిగాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అన్ని విధాలు విఫలమైన ప్రభుత్వం మాకు అవసరమే లేదు. మరి గ్యాస్ సిలిండర్స్ పట్టుకొని వచ్చారు కదా మహిళలు, పెద్ద ఎత్తున మహిళలు చూశారు కదా ఏ విధంగా స్పందన వస్తుందో. ఖైరతాబాద్ డిసిసి రోహిత్ గారి ఆధ్వర్యంలో ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రభుత్వం అంతమందాలి, ప్రజా ప్రభుత్వం, ప్రజల పాలన మా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి భావి భారత ప్రధానిగా ప్రజలు గుర్తిస్తున్నారు. సో మరి డాలర్ వాల్యూ పెరిగిపోతుంది, ఇండియా రేట్ తగ్గట్లేదు అని అన్నారు కదా, సో దాన్ని ఎలా చూస్తారు? ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలకు కూడా ఇదే విధంగా రిసిషన్ వచ్చింది. అయినా కూడా
బ్యాలెన్స్ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా డాలర్ విలువ పెరిగినప్పుడు కూడా వారు సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సంక్షేమ పథకాలు అదే విధంగా అభివృద్ధి రెండు కళ్ళలాగా ప్రభుత్వం పాలించింది మా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మోదీ గారి ప్రభుత్వం కేవలము అంబానీ అదానీలకి న్యాయం చేసేటట్టు కేవలము డబ్బున్న వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం, పేదలకు బీజేపీ ప్రభుత్వం కాదు. ఇందిరమ్మ పాలన రావాలంటే మళ్ళీ బీజేపీ పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారా? ప్రజలు గమనిస్తున్నారు, తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఎదురుగా చూస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ ఎలక్షన్ లో కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఎదురు చూస్తున్నారు.